ఒకళ్ళ గురించి పాజిటివ్‌గా ప్రచారం చేయడం కష్టం గానీ, నెగెటివ్‌గా ప్రచారం చేయడం సులభం. పాజిటివ్‌గా ప్రచారం చేసేదాన్ని పక్కన పెట్టిచ్చి, నెగెటివ్‌గా ప్రచారం చేయించేటటువంటి విషయాల్లో తెలివిగా వ్యవహరించేటటువంటి ఇష్యూ ఇప్పుడు లేటెస్ట్‌గా నడుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు 'ఐ లవ్ మొహమ్మద్' అనేటటువంటిది దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పేం లేదు. ఎవరన్నా ఇప్పుడు హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నప్పుడు, వినాయక చవితి అప్పుడు రాళ్ళు పడ్డది హిందువుల మీదన. దాడులు చేయబడింది హిందువుల మీదన. మా ఏరియాలో పెట్టడానికి వీల్లేదని అభ్యంతరం చెప్పబడింది హిందువులు. అదే రంజాన్ జరుగుతున్నప్పుడు, లేకపోతే బక్రీద్ జరుగుతున్నప్పుడు, మొహర్రం జరుగుతున్నప్పుడు ఏ హిందువులైనా మీరు ఇక్కడ జరుపుకోవడానికి వీల్లేదన్నారా? లేదే. భారతదేశంలో వివక్షకు గురవుతోంది హిందువు. అట్లాగే ఇంటి సందులోనే 100 ఇళ్ళు ఉన్నటువంటి సందులో లేదా 25 ఇళ్ళు ఉన్న సందుల్లోనే వచ్చి కూటమని పెట్టుకుని అక్కడ నిదానంగా ఇంటిని చర్చిగా మారుస్తున్నటువంటిది ప్రతి ప్రాంతంలో కనబడుతుంది. అక్కడ దాన్ని ఎవరు చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతరం పెట్టట్లేదే. అదే అక్కడ వినాయకుడి బొమ్మ పెడతానంటే ప్రాబ్లం అవుతుంది. అలాగే దసరాకి అమ్మవారి బొమ్మ పెడతానంటే ప్రాబ్లం అవుతుంది. అక్కడ వివక్షకు గురవుతుంది ఎవరు? హిందువులే. కానీ ఇది పత్రికలు వార్తలు రాయవు. పత్రికల్లో కూడా సెక్యులరిజం పేరుతో హిందువులకు జరిగిన అన్యాయాన్ని దాచేస్తున్నారు. దీన్ని అడ్డుపెట్టుకునే భారతదేశం మీద ఒక విషం చిమ్మే కార్యక్రమం నడుస్తుంది. రాయ్బరేలీలో జరిగింది ఏంటది? ఏం చేశారు? ఎలాంటి అరాచకం చేశారు? వాళ్ళు శోభాయాత్రలను ఇది వాళ్ళకి సంబంధించినటువంటి యాత్రను ఎవరూ ఆపలేదే. కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి గొడవ ఏంటది? రోడ్డు మీద క్రికెట్ ఆడుకునేటటువంటి బంతెళ్ళి ఒక పోస్టర్కి తగిలితే దానికి దేశద్రోహం అన్నారు, ఇదే మతద్రోహం అన్నారు. దాని కారణంగా వాళ్ళని చంపబోయారు. దాని కారణంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సి. వీళ్ళు ఇక్కడ ఎలాంటి వాతావరణం సృష్టించారు? ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ పరిస్థితి సృష్టించారు, పాకిస్తాన్లోని హిందూ పరిస్థితి సృష్టించారు, బంగ్లాదేశ్లోని హిందూ పరిస్థితిని సృష్టించారు. భారతదేశంలో దాన్ని అభ్యంతర పెట్టి కేసులు పెడితే ఇప్పుడు దాంతోపాటుగా దేశంలో జరిగినటువంటి దాంట్లో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ముస్లింల పట్ల వివక్షకు గురవుతుంది అంటూ ముస్లింలను రెచ్చగొడుతూ చివరికి వాళ్ళని ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా మారుస్తున్నటువంటి దానికి సాక్ష్యం విజయనగరంలో దొరికినటువంటి వాడు, లేకపోతే నిజామాబాద్ దగ్గర దొరికినటువంటి వాడు, వీళ్ళందరూ ఎవరు? ఈ దేశంలో వాళ్ళే. కనీసం పాకిస్తాన్ పోలా, ఆఫ్ఘనిస్తాన్ పోలా. కానీ ఈ భావజాలాలకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల భావజాలానికి లొంగిపోయి ముస్లింలకి అది అన్యాయం జరుగుతోందని చివరికి వాళ్ళు అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి దాని ఆధారంగా ఇక్కడ బాంబులు తయారు చేయడానికి రెడీ అయ్యి ఈ దేశాన్నే విధ్వంసం చేయాలని కుట్రలు పన్నారు. ఢిల్లీలో మన దొరికిన వాళ్ళు కూడా. అంటే ఎట్లాంటి పరిస్థితి? అంటే భారతదేశం మీద విషం చిమ్మి భారతదేశంలోనే కాబట్టి భారతదేశంలో ఉన్న హిందువులందరూ అప్రమత్తం కావాలి, అత్యవసరంగా సిద్ధపడాలి. అంటే గొడవలు చేయడానికి, కొట్లాడడానికి కాదు. అబద్ధాల దాడి జరగబోతుంది, తప్పుడు ప్రచారం జరగబోతుంది. ప్రపంచవ్యాప్త హిందువులారా ఏకం కండి అని పిలుపులు ఇవ్వట్లేదు నేను. నిజాలు చెప్పండి, అబద్ధాల ప్రచారాన్ని తిప్పి కొట్టండి, సమాధానం చెప్పండి, స్పష్టతనివ్వండి. అంతర్జాతీయంగా జరుగుతున్న అతిపెద్ద కుట్ర. ఇప్పటికే మనం మొక్క చెక్కలయ్యాం. ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు చచ్చిపోయారు, పాకిస్తాన్లో హిందువులు చచ్చిపోయారు, బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోయారు, బర్మాలో హిందువులు చచ్చిపోయారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల నాశనం తర్వాతన మిగిలిన తరం మనం. మన తరం మీద ఒక విషాన్ని వ్యాప్తి చేసే కుట్ర జరుగుతుంది. ప్రిపేర్ అవ్వాలా? సమాధానం చెప్పడానికి ఇప్పుడు ప్రిపేర్ అవ్వబోతే రేపు పొద్దున మిమ్మల్ని లాగా బతకనివ్వరు. అక్కడ తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తారు. భారతదేశంలోకి వచ్చి బొంబాయి మీద దాడి చేయడానికి వచ్చిన దుర్మార్గులు ఏదో దారాలు కట్టుకుని మెళ్ళో ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకుని హిందూ పేర్లు పెట్టుకుని ఇక్కడ దాడి చేసి ఆ రోజున కనుక కసబ్ అనేవాడు కనుక ప్రాణాలతో దొరక్కపోతే వాడు పాకిస్తాన్ వాడని మనం చూపించినా ఒప్పుకునేవాళ్ళు కాదు. చివరికి అది హిందూ దాడి అని చెప్పేవాడు. సంజాత ఎక్స్ప్రెస్లు, లేకపోతే ముంబై మీద ఆ దాడులు, లేదంటే కనుక హైదరాబాద్లో జరిగినటువంటి బాంబుల్ ప్లాస్ట్లు, మాలేగావ్ పేలుళ్ళని హిందూ ఉగ్రవాదులు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం ఆల్రెడీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళింది. చివరికి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడే మాటలు ఇక్కడ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో హిందువుల ఉనికిని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. ప్రతి హిందువు అప్రమత్తం కావాల్సిన సందర్భం.